పిలిచాడు. ఆయన విలువ పెట్టుకోవాలని ఆశించి మనం పిలిచాడు. ఒక మిషనరీ గారట ఒక ఊరు వెళ్ళి ఒక టంక్ వేయించారట. గ్రామాల్లో అదే జరుగుతుంది కదా, డబ్బు వేయిస్తారు కదా, ఒక 10 రూపాయలు ఇస్తే ఊరందరికి డబ్బు వేస్తాడు ఆయన. డుబ్డు మెందుపోదోగా తెలియజేదేమనగా 50 మంది గ్రామస్తులకు కూడా మందిరానికి రావాలి. మందిరానికి వచ్చి 2000 రూపాయల కవర్ ఉంది, ఆ కవర్ తీసుకెళ్ళండి, దాంతోపాటు బైబిల్ కూడా తీసుకువెళ్ళండి అని టంప్ చేయించాడు. టంప్ చేపిస్తే బలుమంటూ అందరూ వచ్చారు. ఎందుకని? కవర్లో 2000 ఉన్నాయి కదా. ఆ దేశం అంతా ఎక్కడుంది? కవరు 2000, కవరు 2000, కవర్లో 2000 ఉన్నాయి, మీరందరూ రండి ఆ కవర్ తీసుకెళ్ళండి అని చెప్పి అనౌన్స్ చేశాడు. అందరూ వస్తున్నారు. బైబిల్ కూడా తీసుకెళ్ళమని చెప్పాడు. కానీ బైబిల్ ఎవరు కొట్టుకోవట్లా. కవర్లో 2000 ఉంది అని చెప్పారు, కవర్ తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు, కవర్ తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు. అందరూ కవర్లే తీసుకున్నారు. మరి ఒక మామగారు మాత్రం కవర్ తీసుకుంది, కవర్తో పాటు బైబిల్ కూడా తీసుకుంది. చెప్పలు కొట్టరే. ఏం తీసుకుంది? మిగిలిన వాళ్ళంతా కవరే తీసుకున్నారు. వాళ్ళు కవర్ కోసం వచ్చారు, బైబిల్ కోసం రావాలి. బైబిల్ మనకెందుకురా, కవర్లు ఎన్ని ఉన్నాయి? 2000 ఉన్నాయి కదా, కవర్ తీసుకుని వెళ్ళిపోయారు. కానీ మామగారు బైబిల్ కూడా తీసుకుని వెళ్ళి బైబిల్ ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క పేజీకి 2000 నోట్లు పెట్టాడు ఆ మిషనరీ గారు. అవాకయ్యారా? మరి పేజీకి 2000 నోట్లు. పరిశుద్ధ గ్రంథం గొప్ప ధననిధి. మేము హల్లెలూయా. నేను దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి ఓరం నాటబడి చెట్టు వలె ఉంటాడు. వర్షం లేని సంవత్సరం అనేక వచ్చిన కాపు మాదు ఆకుకూడదు. ఎవరు గ్రీన్గా పచ్చగా బతకాలి అంటే దైవ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో 6300 భాషలుగా సుమారు 5200 భాషలు తర్జుమా చేయబడి ఒకే ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం, రాజగ్రంథం, సుగంధం. ఇలాంటి గ్రంథాన్ని ప్రతి ఒక్కరు ఒక్కసారి చదవాలని మావ చేస్తున్నాను. చాలా మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపిక కూడా చేయకుండా భక్తి చేస్తూ ఉంటారు. పట్టుమని 5, 10, 15 సంవత్సరాల పాటు భక్తి చేస్తూ 15 వాక్యాలు అప్పచెప్పలేదు. నువ్వు కంఠస్థంగా 15 వాక్యాలు రావు. మరి 15 సంవత్సరాల పాటు మేము భక్తులు అంటే 20 సంవత్సరాల భక్తులు అంటే 20 మాటలను చెప్పలేదు. కానీ దీనిలో ప్రతిరోజు ఒక వాక్యాన్ని నేను చదువుకుని చూడకుండా రాస్తాను. అది ఎంత దీవెన అనిపిస్తుందా? మీరు కూడా పని చేయండి మీకు ఇష్టమైంది. రోజుకు ఒక వాక్యాన్ని, అది సామెత గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకొని దాన్ని చూడకుండా రాయాలి. తెలుగులో, ఇంగ్లీష్లో కూడా సాధ్యమైతే చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంతగా దీవించబడతారు. దావీదు మహారాజు అన్నారు కదా 119:9 వచ్చి, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను, అది నన్ను పాపం చేయకుండా కాపాడింది అంటాడు. దేవుని యొక్క వాక్యం అంత శక్తివంతమైందండి. 1600 సంవత్సరాల్లో 3 ఖండాల్లో 40 మంది భక్తులు ఆయా స్థలాల్లో కూర్చుని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉండగా రాస్తే అవన్నీ కూడా ఒక చోట తీసుకొస్తే ఒకే ఒక వ్యక్తి గురించి చెప్పింది అంటే ఆయన ప్రభువు యేసు. మేము హల్లెలూయా. 1467 సంవత్సరంలో జాన్ గ్యూటన్బర్గ్ అనేటువంటి ఒక వ్యక్తి అధ్యయంత్రాన్ని కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఈ అధ్యయంత్రం మీదకి ఏ పుస్తకాన్ని మొట్టమొదటి ఎక్కించాలి అని వేద పండితులందరూ కూడా గొప్ప వాళ్ళందరూ కూడా సమావేశం పెట్టుకుని పరిశుద్ధ గ్రంథం యోగ్యమైంది అని తలచి, మీరు చెప్పబడాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మొట్టమొదటగా జాన్ గ్యూటన్బర్గ్ కనిపెట్టినటువంటి అధ్యయంత్రం మీదకి ఎక్కించారట. అంత గొప్ప గ్రంథం ఇది. ఏదో చేతితో పట్టుకుని చక్కాని సంకాన పెట్టుకొని బయలుదేరినారు అనే టైంలో బైబిల్ పెట్టుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ బైబిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అది ఓపెన్ చేయకుండా అలాగే అలంకారంగా ధరించి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదవాలి. దీన్ని తెలుగులో తర్జుమా చేసిన ఎవరు తెలుసా? విలియం కేరీ అంటే ఒక ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు రిపేర్ చేసుకునే వ్యక్తి. ఆయన దేవుడు చెప్పాడు భారతదేశానికి వెళ్ళమని. బదులమని బయలుదేరాడు. మరి 6 నెలల ప్రయాణం, విషజ్వరానికి గురయ్యాడు, చచ్చిపోతాడేమో అనుకున్నారు. కానీ తత్వం బెంగాలీ అన్నారు కదా, నువ్వు కనుక ఈ విషజ్వరం నుంచి కోలుకుని బతికావంటే నిశ్చయంగా దేవుడిని భారతదేశంలో వాడుకుంటాడని చెప్పాడు. ఆ విషజ్వరం నుంచి ఎంతమంది చచ్చిపోయారు, కానీ ఆయన కోలుకుని బయటపడ్డాడు. బయటపడి ఇండియా గడ్డ మీదకి వచ్చే సమయంలో ఆ మార్గం మధ్య ఆ షిప్కి ఆ ఒడ్డుకి మధ్య లైఫ్ బోట్లు వాడతారు. షిప్ని ఒడ్డు దాకా రాదు, అది పెద్ద ఓడ కదా, ఒడ్డు దాకా రాదు, చాలా దూరం సముద్రం ఆపేస్తారు అది.
అక్కడి నుంచి లైఫ్ బోట్లో రావాలి. ఫ్యామిలీ ముందు వెళ్తుంది, ఎనకమాల ఈయన వెళ్తున్నాడు, బెంగాలీ కూడా ఉన్నాడు ఈయన లైఫ్ బోట్లో. ఫ్యామిలీ ముందు వెళ్తుంది కదా, స్పీడ్గా నడపంటే ఆ స్పీడ్గా నడిపేటండి ఆ వేలో మొత్తం ఆ లైఫ్ బోట్ అంతా తిరగబడిపోయింది. తిరగబడితే ఉన్నటువంటి ఇంగ్లాండ్ తీసుకొచ్చే వెండి బంగారం మొత్తం సముద్రం పాలైపోయింది. ఆ సమయంలో ఈ భారతదేశం మీదకి రిక్తహస్తాలతో ఆయన అడుగుపెట్టి నడుస్తున్న సమయంలో పక్కన బెంగాలీని అడిగాడట, విలియం బాధపడుతున్నావా? ఇంగ్లాండ్ దేశంలో సూట్ కేసు బంగారం వేసి పంపించారు, అది మొత్తం సముద్రం పాలైంది. ఆ సమయంలో విలియం కేరీ గారు అన్నమాట మీకు కావాలని చెప్తున్నాను. తల్లి గర్భంలోంచి ఓ శిశువు ఏ విధంగా రక్తహస్తాలతో వస్తుందో ఆ విధంగా ఈ భారతదేశం గడ్డ మీదకి నేను ఉట్టి చేతులతో అడుగు పెట్టానన్నాడు. ఆయన స్థాపించిన సిరంపూర్ యూనివర్సిటీ ఎఫిలియేషన్ పొందడానికి కూడా ఈరోజు కాలేజీ చాలా మంది రావట్లేదు. అంత గొప్ప యూనివర్సిటీ స్థాపించాడు 15 భాషలకి. మనం మాట్లాడే తెలుగు భాష 56 అక్షరాలు, అవి నేర్చుకుని తెలుగు బైబిల్ చదవడానికి చాలా మంది బద్ధకం. కానీ ఆయన మన దేశంలో 15 భాషల్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ నేర్చుకుని తెలుగు అక్షరాలు కూడా నేర్చుకుని తెలుగులో బైబిల్ తర్జుమా చేసి అంత జ్ఞానాన్ని తెలుగులో సంపాదించాడు. 15 భాషలకు తర్జుమా చేసి ఇది తెలుగులో కూడా తర్జుమా చేసి మన చేతికి ఇచ్చాడు. మన తెలుగు భాష మనం నేర్చుకోవడానికి, ఈ గొప్ప గ్రంథాన్ని చదవడానికి చాలా మంది బద్దకిస్తూ ఉంటారు. మీరు ఎంతమంది బైబిల్ ఒకసారి చదివారు చెప్పండి? రోజుకు ఒక అధ్యాయం చదివేవాళ్ళు ఎంతమంది చెప్పండి? రోజుకు ఒక వాక్యం చూడకుండా రాసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? చాలా తక్కువ. కేవలం ఏదో అలా వచ్చి అలా కూర్చుని అలా ఏదో కాసేపు భజన చేసి, మన భజన భక్తులు కాదు, మన బ్రతుకుల్ని కట్టుకోవడానికి ప్రభు మనం పిలిచాడు. మనం ఏదో కొన్ని మార్పులు చేసుకోవడానికి దేవుడు మనం పిలవదా? ఏదో కేవలం బైబిల్ తీసుకుని మందిరాలు రావడం, లేదా కొన్ని అటువరకు ముసుకేరు, కానీ ఇప్పుడు ఆడపిల్లది మాస్క్ వేసుకుని కూర్చుంటారు. ఏదో యేసు ప్రభు నమ్ముకున్నారు, ప్రార్థన చేయాలి కదా. అంతకుముందు ఇక్కడ మందిరానికి రారు, మందిరానికి వస్తారు. అంతకుముందు పాటలు పాడరు, యేసు ప్రభు పాటలు పాడతారు. ఇలాంటి కొన్ని మార్పులు చేసుకోవడానికి కాదు దేవుడు మనం పిలిచింది. ఏదో కొన్ని మార్పులు పాటలు పాడినంత మాత్రాన దీనికి కాదు. గొంగళపురికి సీతాకోచిన్కు సంబంధం ఏంటి చెప్పండి మీరు? గొంగళపురికి సీతాకోచిన్కు సంబంధం ఏంటి? చదువుకున్న పెద్దగా మీరు చెప్పాలి. చెప్పు. ఏంటి నువ్వు కూడా కాకుండా ఏంటమ్మా? బయోకెమిస్ట్రీ చదువుతున్నావు కదా, అవునా కదా? బయోకెమిస్ట్రీనా? బయోటెక్ గొంగళపురికి సీతాకోచిన్కు సంబంధం. గొంగళపురి ఎప్పుడైనా చూసారా మీరు? చూసారన్న వాళ్ళు ఒకసారి చూసాం. గొంగళపురి ఏమన్నా చూసావు చూడలేదు వాళ్ళు అర్థం కాదు. గొంగళపురుగు అంటే ఏమంటారు? బొంత పురుగా? బాబురే, బొంత పురుగు చూసారా? వెరీ గుడ్. బొంత పురుగు సీతాకోచిన్కి ఏమంటారు? అది సీతాకోచిన్కేనా? ఓకే. బొంత పురుగుకి సీతాకోచిన్కి సంబంధం తెలుసా మీకు? తెలీదా? ఆ బొంత పురిగే సీతాకోచిన్కి అయింది. చెప్పు. ఆ బొంత పురిగే సీతాకోచిన్గా రూపాంతరం చెంది, మార్పులు కాదు, పూర్తిగా రూపం మార్చేసుకుంటుంది. అది ఒక గోడకో లేదా ఎక్కడ సడ తిష్టేసి అది ఏలాడి దానిలో కొన్ని రోజులు కూడా దానిలో ఉండి దాన్ని బయటకు వస్తుంది, చిన్న హోల్ నుంచి బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు చాలా కష్టం, చాలా కష్టం. ఆ కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు అది రెక్కలకు రక్తం ప్రవహించి అది ఎగడం స్టార్ట్ చేస్తుందట. గొంగళపురుగు ఏ విధంగా సీతాకోచిన్గా రూపాంతరం చెందుతుందో ఆ విధంగా మనం రూపాంతరం చెందడానికి పిలువబడ్డాం. మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన మారాలి, పూర్తిగా టోటల్ మన జీవితం మారాలి. అంతేకాదు ఏదో భజన భక్తులు కొన్ని మార్పులు చేసుకోవడం కాదు. అటువరకు పాటలు పాడుకుని పాటలు పాడతాం, అటువరకు మోసుకేస్తాం, అటువరకు బైబిల్ పట్టుకుంటాం, అటువరకు మందిరానికి వస్తాం. ఈ కొన్ని మార్పుల కోసం చేసే మన పిల్లలు ఇక్కడికి పూర్తిగా మనం రూపాంతరం చెందాలి, మన బ్రతుకు మారాలి. హల్లెలూయా. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదురాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పింది. ఆకాశంలో ఓ నక్షత్రం ప్రకాశించిందట.
ఆ నక్షత్రం ఎలా ఉంది అంటే ప్రత్యేకంగా ప్రకాశించింది. అన్ని నక్షత్రాలాగా లేదు ఆ నక్షత్రం. దేవుని బిడ్డలంటే మనం అందరిలాగా ఉండడానికి వీలేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకంటే డిఫరెంట్గా మన లైఫ్ ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నేను యేసయ్య నమ్మక ముందు నా జీవితం దుర్భరంగా ఉండేది. త్రాగుడు, దురలవాట్ల మధ్య ఉండేది. కానీ యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత వాటన్నిటికీ పూర్తిగా దూరంగా దేవుడు తీసుకొచ్చాడు. ఆ వాసన కూడా పడినంత దూరం తీసుకొచ్చాడు. నోటప్పుడు బూతులు వచ్చాయి అంతకుముందు. ఇప్పుడు ఆ బూతులు ఏమైపోయినాయో తెలియదు. మొత్తం అంతా శుద్ధీకరించి నోటిని ఏమండి, నోటి ఏమిటి బూతులు కానీ పోకిరి మాటలు కానీ మన నోటి ఏమిటి రాకూడదని ప్రభువు చెప్పాడు. పరిశీలన నీతి కంటేను శాస్త్ర నీతి కంటేను మన నీతి అధికంగా ఉండాలన్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూద్దామా. శాస్త్ర నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ ఉండదని చెప్తున్నాడు ఆయన. పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ కూడా ఉండదు. ఎందుకు యేసయ్య భక్తి మనం ఎందుకు చేయాలి చెప్పండి? ఏమండి, యేసయ్య భక్తి మనం ఎందుకు చేయాలి? చేయటం కదా కారణం ఏంటి? మీరు అందరూ ఎందుకు మందిరానికి వచ్చారు? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? అడిగితే మీరు ఏమని జవాబు చెప్పారు? నన్ను అడిగారు, ఎందుకురా యేసు ప్రభువుని నమ్మకంటే వెళ్ళిపోతావు? మన గౌడ కులంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వెందుకు అలా వెళ్తావు అన్నారు. కొత్త దేవర ఉంది, రకరకాల దేవతలు ఉన్నారు, ఇవన్నీ వదిలేసి ఎందుకు వెళ్తామంటే అలా సమాధానం ఖచ్చితంగా చెప్పేది అదేంటంటే యేసయ్య మాత్రమే దేవుడు. యేసయ్య మాత్రమే నిజమైన దేవుడు. ఆయన తప్ప దేవుడే లేడు. ఆయన ఒక్కడ మాత్రమే దేవుడు. ఒకసారి నేను మందిరం బయట నేను కూర్చున్నాను. ఒక సహోదరుడు వచ్చాడు, పాస్టర్ గారు మీ యేసు ప్రభు అంటే నాకు చాలా ప్రేమ అండి అన్నాడు. ఆ మాట ప్రూవ్ చేసుకోవడానికి ఆయన పాకెట్లో వచ్చి ఒక విజిటింగ్ కార్డు తీసి ఆ విజిటింగ్ కార్డులో అందరు దేవుళ్ళతో పాటు యేసు ప్రభువుని కూడా ఉంచుకుని, చూడండి పాస్టర్ గారు మా దేవుడు అందరూ కూడా యేసు ప్రభువుని కూడా నేను పెట్టుకున్నాను, యేసయ్య అంటే నాకు ఎంత ప్రేమ అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను కదా, నేను యేసయ్య నమ్ముకున్న తర్వాత అవి మొత్తం తీసేసాను అని చెప్పాను. యేసయ్య నమ్ముకున్నాను, నేను యేసయ్య అవి మొత్తం తీసేసాను చెప్పాను. ప్రపంచంలో ప్రపంచ దేవుళ్ళ దేవాలయం అనేది ఒకటి స్థాపించారు ఈజిప్ట్లో. వాళ్ళు అన్ని ప్రపంచ దేవుళ్ళు మొత్తం తీసుకొచ్చి ఆ గూట్లో పెట్టాలని చెప్పారు. కానీ ఒక గూడు మాత్రం అలా ఖాళీ ఉండిపోయింది. అది యేసయ్య కేటాయించిన గూడు. అందరు దేవుళ్ళతో పాటు ఆనాటి క్రైస్తవ సంఘ పెద్దలు యేసు ప్రభువుని ఆ గూట్లో పెట్టలేదు. కానీ ఏంటంటే ఆయన ఒక్కడ మాత్రమే దేవుడు అని చెప్పారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్పష్టంగా మనం ప్రకటించవలసింది ఏంటంటే యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం అయి ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు నిత్య రాజ్యానికి రానేరను అని ప్రభువు చెప్పాడు. దేవునికి నడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన తప్ప దేవుడే లేడు. అందుకని పదార్థాలు మొదలైంది ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు ఆయన. పదార్థాలు మొదటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే స్వార్థంతో చెప్పిన మాట కాదని. ఆయన తప్ప మరి ఏది కూడా నీ హృదయంలో ఉన్న ఖాళీని గ్యాప్ని ఫిల్ చేయలేదని అర్థం. నువ్వు ఎంత గొప్ప చదువు చదివినా, నువ్వు ఎంత ఆస్తి సంపాదించినా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా ఈ భూమి మీద నీ హృదయంలో గ్యాప్ని, ఖాళీని ఏది ఫిల్ చేయలేదు. ఇద్దరు సైంటిస్టులు, వాళ్ళిద్దరూ కూడా విమానాల మీద ఎప్పుడు ప్రయాణం చేస్తుంటారు. ఎయిర్ బస్ వాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కితే విమానాలు. ఇద్దరు సైంటిస్టులే, భార్యాభర్త ఇద్దరు. రాళ్ళలో బంగారు రాళ్ళు ఏదో వాళ్ళు కనిపెడుతూ ఉంటారు, దేశాలు తిరుగుతూ ఉంటారు. ఇంగ్లాండ్ దేశంలో మంచి ఇల్లును కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఒక మంచి ఇల్లు అని ఏదైనా అనాలి అంటే అది ఇంగ్లాండ్ దేశంలోది. ఇంగ్లాండ్ దేశం ఇల్లు అంత ఖరీదైన గృహాలు అవి. ఊరికి మనం మంచాలు ఇంటినడతాం కదా, అది ఏముండదు. బట్టలు వస్తే మంచం ఆ మూలకెత్తి ఈ మూల పోతుంది. అది బట్టలతోనే మంచం అక్కడి నుంచి ఆడికైతే ఆడికి చేరుకుంటున్నారు. జరపాల్సిన అవసరం లేదు. అంత సిస్టమేటిక్గా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు.
ఆ బెడ్ కూడా టచ్ అవసరం, ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా ఇంట్లో వస్తువులన్నీ ఉంటాయి. అంత ఖరీదైన గృహాన్ని అది కలిగి ఉన్నారు. వాళ్ళకి మంచి కుటుంబం, మంచి పిల్లలు. ఆయన ఇంట్లోకి వస్తే ఏదో తెలియని వ్యక్తి, ఎంత ఆస్తి ఉంది, ఎంత మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఎప్పుడు ఎయిర్ బస్ మీద ప్రయాణం, ఎంత మంచి ఇద్దరు సైంటిస్టులే అయినప్పుడు కూడా హృదయంలో ఏదో ఏదో తెలియని బాధ వాడు వెంటాడుతూ వచ్చింది. వీధిలో సువార్త ప్రకటించబడుతూ ఉంది. ప్రయాసపడి భారం మోసుకొచ్చు సమస్తమని చెల్లారా, నా దగ్గర రండి, నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణం నెమ్మది కలుగుతుంది అని. నేను సంపాదించాను ఇంటి దగ్గరకు, పొలం దగ్గరకు, ప్లాట్ దగ్గరకు వెళ్ళి నాకు కొంచెం నెమ్మది ఇవ్వగలవా అని అడిగితే ఆ ఇల్లు అయినా, ఆ పొలమైనా, ఆ ప్లాట్ అయినా ఏం చెప్తుంది? ఐఎమ్ వెరీ సారీ, నేను నీకు ఎలా నెమ్మదిస్తాను? ఆ మాట ప్రకటించబడుతూ ఉండగా ఆ ఇద్దరు సైంటిస్టులు యేసు ప్రభు నమ్ముకొని నెమ్మది అనేది అనుభవించారు. నిజంగా యేసు హృదయం తీసుకున్న తర్వాతే మాకు నెమ్మది కలిగింది అని వాళ్ళు సాక్ష్యం చెప్తూ ప్రపంచం తిరుగుతూ ఉన్నారు. కోదారు కూడా వచ్చారు, సాక్ష్యం చెప్పారు. ఇద్దరు చూడముచ్చరుకుంటారు, భార్య భర్తలు. అంటే రాజు రాణి అంత చక్కగా ఉంటారు అనమాట. అండ్ అలాంటి కుటుంబం, గొప్ప కుటుంబం. ఈ లోకరీత్యా వాడు యేసయ్యని చేర్చుకున్న తర్వాతే, అంత గొప్ప చదువు చదివిన యేసయ్య హృదయం చేర్చుకున్న తర్వాతే నెమ్మది అంటే ఏంటో మేము అనుభవించామని చెప్తూ వస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు కదా, నేను తప్ప మరి ఏ దేవుడు నీకు ఉండడానికి వీల్లేదు, నేను తప్ప మరి ఏది కూడా నీ హృదయంలో ఖాళీని ఫిల్ చేయలేదు. హల్లెలూయా. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ వెళ్తారా మీరు? లోకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండా, ఇదిగో సుఖపు గుప్తదాడని ఒక ధనవంతుడు ఉండే. అతని పేరే ధనవంతుడైన జక్కయ్య. పేరుకు ముందు ధనవంతుడు, డబ్బు బాగా సంపాదించాడు. డబ్బుంటే చాలనుకున్నాడు, డబ్బుంటే కొండమే కోతే దిగొద్దు అనుకున్నాడు. కానీ ఒక విషయం జక్కయ్యకి అర్థం కాలేదు. డబ్బుంటే నేను ఇరముఖాలకు వచ్చేమో, కానీ డబ్బుంటే హృదయాన్ని బాగు చేసుకోలేమో అని, హృదయాన్ని అతకలేమో అని. డబ్బు పెరిగినంత మాత్రాన ఒక వ్యక్తి సుఖంగా ఉండలేడు. 100కి 80 మంది ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? డబ్బు ఉన్నవాళ్ళే. ఇది ప్రపంచ రికార్డ్. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి చెప్పే రికార్డు కాదు, ఇది ప్రపంచ రికార్డు. ఇది 100కి 80 మంది సూసైడ్కి వెళ్ళేవాడు అందరూ ధనవంతులే. మరి డబ్బు జీవితాలు కట్టగలదా? డబ్బు నెమ్మది ఇవ్వగలదా? అందుకని యేసయ్య చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 23:4. ఈ వచనాన్ని చదివితే ఈజీగా మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6:24 ఏం చెప్తుంది? దేవునికిని సిరికిని నీవు దాసుడుగా ఉండనేరో. ఇద్దరు యజమానులు ఒక దాసుడు పనిచేయగలడా అని అడిగాడు యేసయ్య. పని చేస్తాడా? అటు డబ్బు రమ్మంటుంది, 100 రూపాయలు 10 రమ్మంటుంది, ఇటు యేసయ్య రమ్మంటున్నాడు. పేతురు ఒకరోజు విస్తారమైన చేపలు రాసి పడింది. యేసయ్య మాట ప్రకారం మొదలుసింది. ఒకవైపు విస్తారమైన చేపలు రాసి ఉంది, మరొక వైపు యేసయ్య ఉన్నాడు, మధ్యలో పేతురు ఉన్నాడు. పేతురు ఒక ప్రశ్న ఉంది, అదేంటంటే ఈ డబ్బు కావాలా, ఈ విస్తారమైన చేపలు రాసి కావాలా, లేదా యేసయ్య కావాలి? యేసయ్య ఏమన్నాడు? నన్ను వెంబడించమన్నాడు. పేతురు ఏమనుకున్నాడంటే, ఇలాంటి దీవెన చాలా ఉంది యేసయ్యలో, కాబట్టి ఈ దీవెన నాకు వద్దు, దీవెన కర్తే కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీ సిరికిను దాసులుగా ఉండనేరో. డబ్బు పట్ల నీ వైఖరి దేవుని పట్ల నీ వైఖరి తెలియజేస్తూ ఉంటుంది. డబ్బుని ప్రేమించే నీవు దేవుడిని ప్రేమించలేవు. డబ్బు కొరకు పరిగెత్తే నీవు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తావు. ఒక వ్యక్తి అంటే రోడ్డు ప్రక్కనే ఉన్నాడట, అలా
నిద్ర వచ్చింది, రోడ్డు పక్కన అరుగు మీద పడుకున్నాడట. అప్పుడు శరీరం అంతా మాట్లాడుతున్నాడు, ఏమయ్యా నన్ను రోడ్డు పక్కన సన్నే పొందుకోబెట్టావు, కాస్త రూమ్ చూడరాదు అన్నాడు శరీరం. సరే అట్లా కూడా కష్టపడి ఒక రూమ్ని చూశాను. ఆ రూమ్లో పొందుకుంటే సరే రూమ్ అయితే చూసాను, నా మాట ఇది కాస్త చాప చూసి పెట్టరాదు అందంట. సాయంత్రానికి కూలికి వెళ్ళి కష్టపడి ఒక చాప దిండు కొనుక్కొచ్చాడు. చాప దిండు మీద శరీరాన్ని పడబెడితే శరీరం అంటుందంట, మళ్ళీ చాప దిండు కొనవాలే కానీ కొంచెం మంచం ఉంటే బాగుంటుంది అన్నమాట. సరే మంచం మొదలు డబల్గా బెడ్ ఉంటే బాగుండు అన్నాడు. డబల్గా బెడ్ కొన్న తర్వాత కాస్త ఫ్యాన్ అడిగిందట. ఫ్యాన్ తర్వాత ఎండాకాలం వచ్చింది, కొంచెం కూలర్ కొనరాదు అందట. ఈ విధంగా శరీరం యొక్క కోరిక తీర్చడమే జీవితం అంతా సరిపోతూ వచ్చింది. ఒకనొక శరీరం అంటుందట, ఐఎమ్ వెరీ సారీ, నువ్వు ఎక్కాలనుకుంటే ఎక్కలేదు, నువ్వు పరిగెత్తాలని పరిగెత్తలేదు, నువ్వేం తినాలనుకుంటే తినలేదు, ఐఎమ్ వెరీ సారీ ఒకసారి వదిలేసింది. నటి రోడ్డు మీద నిలబడిపోయాడు ఆ వ్యక్తి. అప్పుడు నరకం దోతలు వచ్చి లాక్కెళ్ళాయి. నరక ఎందుకంటే ఇప్పుడు వరకు శరీరం చెప్పే మాట ఏమన్నావు కానీ దేవుడు చెప్పే ఆత్మ బోధన వెళ్ళలేదు కాబట్టి నరకాగ్ని గుండమైంది తథ్యం అని నరక దోతలు వచ్చి లాక్కెళ్ళిపోయాడు. ఈ తల ఎవరిదంటే నాది అంటాను, ఈ చెయ్యి ఎవరిదంటే నాది అంటాను, ఈ శరీరం ఎవరిదంటే నాది అంటాను. మరి నేనెవరిని? ఈ శరీరాన్ని ఆధారంగా చేసి లోపలున్నా నేను, అసలు నేను నా శరీరం ఆధారంగా చేసి బ్రతుకుతూ ఉన్నాను. నా శరీరం లోపల నుంచి బయటికి రావడమే మరణించడం అంటే. మరణించడం అంటే ఏంటి? శరీరాన్ని విడిచి బయటికి రావటమే మరణం. యేసుని కనుక నమ్ముకుందాం అనుకోండి, ఒకే ఒక మరణం ఉంటుంది, అదేంటి శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వస్తాం అంతే. మరణం అంటే ఇంగ్లీష్లో డెడ్ అండి. డెడ్ అంటే మీరు డిక్షనరీ తిరిగేయండి, సపరేషన్ అని ఉంటుందండి. అంటే మరణం అంటే ఏంటి? వేరైపోవడం. యేసుని నమ్ముకుందాం అనుకోండి, ఒక్కసారి వేరవుతావు, నీ శరీరం నుంచి వేరవుతావు, ఇక దేవుడి నుంచి వేరవు, అది భయంకరమైన మరణం. ఇక యేసుని నమ్ముకోలేదనుకోండి, అప్పుడు పూర్తిగా రెండు మరణాలు ఉంటాయి. ఒకటి శరీర మరణం, రెండోది పూర్తిగా దేవుడి నుంచి వేరైపోయి నరకాగ్ని ఉన్నది పడిపోవడం. యేసుని నమ్ముకుంటే ఒకే ఒక మరణం ఉంటుంది, అది శరీరం నుంచి బయటికి రావడం. ఇంకా దేవునితో సదాకాలం ఉంటావు. యేసే చెప్పాడు కదా ఒక ఉపమానం. ఓ ధనవంతుడు ఉన్నాడు, తర్వాత లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా జీవించాడు. ఎవరు చెప్పిన మాట వెళ్ళలేదు, దయచేసి ఎంత మొత్తుకున్నా వెళ్ళలేదు. తన ఇష్టానుసారంగా జీవించాడు. తినుము, త్రాగుము, సుఖించు. జీవితం అంటే చాలా మంది ఇదే అనుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా పందిని చూసారా? పందిని ఎప్పుడైనా చూసారా? మీరు చూసే ఉంటారు కానీ మాట్లాడదు. పంది ఎలా ఉంటుంది ఒకసారి చెప్తాను. అది ముట్టి కింద పెట్టి ఎప్పుడు ఇదే గొడవ, దానికి ఎప్పుడు అశుద్ధాన్ని ఎతకడం గొడవ, ఎప్పుడు కింద ఉందని ఎతకడం గొడవ, ఎప్పుడు భూసంబంధం ఆలోచన కొంతమందికి. ఏం తిందాం, ఏం త్రాగు, ఏం ధరించుకుందాం. అరే బాబు నువ్వు వస్తావు రాదు, ఆయన చచ్చిన తర్వాత అసలు జీవితం అసలు ఆట ఆరంభించబడింది. నువ్వు చనిపోయిన తర్వాత అసలు ఆట ఉంది. అది కోటాను కోట్ల 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 నీకు అదిపొచ్చావటమే. ఇన్ని సంవత్సరాలు చెప్తాను మహానిత్యత్వం అని. ఆ మహానిత్యత్వం ముందు నువ్వు బ్రతిగా 70-80 పోలిస్తే మురికి 3-4 జీవితం అన్నారు మా ఊరు పెద్దలు. మీ ఊరు పెద్దలే ఉంటారో తెలియదు. ఏంట్రా ఈ మురికి 3-4 జీవితానికి ఎంత ఆట ఆడుతున్నావు అంటారు. ఈ 3-4 ఆటకి ఎంత ఎత్తరించిపోతున్నావు ఏంట్రా అంటారు. 3-4 ఎక్కడ బతికేది? నీటి బుడగ లాంటి జీవితం ఇది. ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఆవిరి లాంటి జీవితం ఇది. ఏంటి ఎంత అల్పమైన జీవితం మనం జీవించేది దేవుడి ఇచ్చే నిత్యత్వంతో పోలిస్తే. దీన్ని ఏమంటారు? చిన్న అవయవాలు అన్నింటిలో చిన్న అవయవం ఏంటి తెలుసా మీకు? ఏంటమ్మా అవయవాదానికి చిన్న అవయవం ఏంటి? నాలుక. రైట్, నాలుక రుచి కోసం ఎంత పెద్ద శరీరం మొత్తం బాధపెడుతుంటాం. నాలుగు టేస్ట్ కోసం శరీరం అంతా అనారోగ్యం పోదవడం గల కారణం ఏంటంటే ఒక్క నాలుగు రుచి కోసం. అనారోగ్యం వచ్చిన తర్వాత సప్పడకూరలు డాక్టర్ చెప్తారు అన్నాడు. అప్పుడు సప్పడకూరలు తింటారు అన్నాడు. అట్లా ఈ కొద్ది బ్రతుకు కోసం ఆ మహానిత్యత్వాన్ని కోల్పోవడం వెరితనం కదా. ఒక వ్యక్తి లోకాసు వార్త 12వ అధ్యాయంలో కనిపిస్తాడు. అతడు 19, 20, 21 వచ్చాక చదివితే, లోకాసు 12, 19, 20, 21 వచ్చాక చదివితే అక్కడ తన ప్రాణంతో అలా పాత కొట్లను పడగొట్టి కొత్త కొట్టు కట్టించుకున్నాడు. అదే పంట బాగా పండింది, పాత కొట్లు పడగొట్టాడు, కొత్త కొట్లు కట్టించుకున్నాడు. విస్తారమైన పంటను సమకూర్చుకున్నాడు. కొత్త కొట్లో కూర్చిన తర్వాత 6 బయట మంచం వేసుకున్నాడు. ఆ మంచం మీద ప్లీజ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. 6 బయట మంచం వేసుకుని ఆ మంచం మీద పడుకున్నాడు. పడుకుని ఆయన అనుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము,
సుఖించమనుకున్నాడు. దేవుడు ఆకాశం స్వరం పడుతుంది, వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచ్చి ఉన్నాను, ఇవన్నీ ఎవరి మగును అని దేవుడు స్వరం పడుతుంది. ఎందుకు దేవుడు వెరివాడు అన్నాడు చెప్పండి? ఎందుకు దేవుడు వెరివాడు అన్నాడు? దేవుని ఎడల దేవుని శరీరాలు ఎదగకుండా ఆడ శరీరపరమైన విషయాలు ఎదుగుతూ ఉన్నాడు. మీకు భాషలో చెప్పేది ఏంటంటే, నా వైపు చూడాలి, ప్రియుడాను ఆత్మలో వర్తించున్న కొలది, అదో నా వైపు చూడాలి అందరూ, మీరు ఆత్మలో వర్తించున్న కొలది అనగా దేవునికి సమీపంగా మీరు వెళ్ళి వాక్యం, ధ్యానం, ప్రార్థన, దేవుని సన్నిధిలో దేవుని పిచ్చ మీకు ఎక్కాలి. కొంతమంది డబ్బు పిచ్చ ఎక్కిస్తారు పిల్లలకి. ఈ డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దాయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దాయాలి, డబ్బు పిచ్చ ఎక్కిస్తారు. డబ్బు పిచ్చలు అది ఎక్కించాలి పిల్లలకి, యేసయ్య పిచ్చ ఎక్కించాలి. హల్లెలూయా. యేసయ్య పిచ్చి మంచి పిచ్చి, అది పరలోకం చేర్చే పిచ్చి. ఏమండి, యేసయ్య నామమున దివారాత్రం ఆయన ప్రార్థన చేస్తూ నువ్వు ఆత్మీయంగా వర్తిస్తూ ఉంటే అన్ని విషయాలు వర్తిల్లి సుఖంగా సౌఖ్యంగా ఉంటావని 66 పుస్తకాల యొక్క సారం. హల్లెలూయా. ఆత్మీయంగా వర్తిల్లకుండా నువ్వు అన్ని విషయాలు వర్తిల్లటం అసంభవం. ఈ ధనవంతులాగా ఒక్కవైపే వర్తిల్తాం, డబ్బు మాత్రమే పెరుగుతుంది. డబ్బు మాత్రమే పెరిగితే ఏమవుతుందంటే జక్కేలాగా రోడ్డుకి పడిపోవాల్సి వస్తుంది. ఒక సహోదరుని సాక్ష్యం చెప్పమని విజయవాడ మహాపట్నంలో నిలబెడితే ఆయన ఏమో సాక్ష్యం చెప్పాడు సార్, నేను సంపాదించిన కోట్లు, ఏది సరికోట్లా, సరికోట్లు కాదు, నేను సంపాదించిన కోట్లు నన్ను తూట్లుగా పొడిచి అన్నాడు ఆయన. ఒక్కొక్క తోట దిగుతుంటే ఒక కోటి ఒక తోట. ఎందుకంటే నా కొడుకులు దాన్ని పంచుకోవడానికి నానా హంగామా చేసి కోర్టులకి ఇచ్చి కేసులు పెట్టి నానా హంగామా చేశారు అన్నాడు. యేసయ్య నమ్ముకోవడం నెమ్మదిగా ఉందన్నాడు. కోర్టులో దొరక నెమ్మది యేసయ్య నమ్ముకోవడం దొరికింది అన్నాడు ఆయన. కొట్టవే చెప్పట్లు మేము హల్లెలూయా. యేసయ్య అంత నెమ్మదించే దేవుడు. యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి చూడు, యేసయ్యని ప్రేమించి చూడు, దేవుని వాక్యాన్ని ప్రేమించి చూడు, దేవుని వాక్యాన్ని ధ్యానించి చూడు. దేవుని వాక్యాన్ని